ఈ రోజు మనం బెల్లంతో పాకం పట్టుకునే పని లేకుండా చక్కగా హై కాల్షియం, ఐరన్ అండ్ ప్రోటీన్ మంచిగా లభించేటువంటి లడ్డు రెసిపీ చూద్దాం. దానికోసం నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. వాటిని దోరగా వేపుకుంటున్నాను. మనం పట్టుకొని ఇట్లా నొక్కితే పల్లి పొట్టు ఊడిపోయి వచ్చేలాగా వేగాలన్నమాట. అప్పుడు టేస్ట్ మనకి బాగుంటుంది లడ్డూకి. అదే కప్పుతో ఇంకొక కప్పు నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు. వీటిని కూడా అలాగే దోరగా వేపుకోవాలి, మనకి మంచి సువాసన వచ్చే వరకు. అలా వేపుకొని పల్లీలు అండ్ ఇవి నువ్వులు రెండు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం పల్లీలు తీసుకొని మిక్సీ వేసుకోవాలి. పల్లీలు మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పులు పప్పులుగా ఉండేలాగా ఉంటే మనకి లడ్డు తింటున్నప్పుడు పంటికి తగులుతూ రుచికి బాగుంటుంది. అదే విధంగా మనం నువ్వులు కూడా తీసుకొని నువ్వులు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం పప్పుగా చేసుకోవాలి. అదే కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనకి లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పల్లీ పొడి పక్కన పెట్టేసుకొని నువ్వులు కూడా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. తరువాత బెల్లం మనం ఏదైతే కప్పుతో పల్లీలు నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నువ్వులు మనం మిక్సీ వేసుకునే ముందు ఒక స్పూన్ పక్కకు పెట్టుకున్నాము. మనం నువ్వులు కూడా మెత్తగా మిక్సీ వేసేసుకున్నాము. దీనికి మనం 2 కప్పులు బెల్లం అనుకున్నాం కదా, ఆ బెల్లం తీసుకొని చక్కగా ఒకసారి అట్లా కలయపెట్టుకోవాలి. కలయపెట్టుకున్న తర్వాత దీన్ని మెత్తగా మనం మిక్సీ వేసుకోవాలి. ఈ విషయం గుర్తుంచుకోండి, బెల్లం ఒక్కటే మనం మిక్సీ వేసుకోవద్దు. అలా వేసుకుంటే మనకి వాటర్గా బాగా జావలాగా వస్తుంది. సో దానివల్ల లడ్డు అనేది మంచిగా రాదు మనకి. సో ఇలా నువ్వుల పొడితో పట్టుకుంటే మనకి ఇలాగా కొంచెం టెక్చర్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని మనం పల్లి పొడి ఏదైతే పక్కన పెట్టుకున్నామో దానికి కలిపేసుకోవాలి. ఇంకేముంది, ఇప్పుడు దీనికి మనం పక్కన పెట్టుకున్న నువ్వులు, ఎండు కొబ్బరి ఒక పావు కప్పు తురుముకున్నది అలా కలుపుకొని చక్కగా లడ్డు చేసేసుకుంటే మనకి ఎయిర్ టైట్నర్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 10 days వరకు నిల్వ ఉంటాయి. కొబ్బరి యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ కొబ్బరి తగులుతూ రుచి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.